ఏదైతే నిన్న అహ్మదాబాద్‌లో జరిగిందో బోయింగ్ 787 సంబంధించి విమానకు క్రాష్‌కి సంబంధించి మనతో మాట్లాడడానికి ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఏంటి సార్ నిన్న అంటే టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే అంత ఘోరంగా ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు. ఎట్లా జరిగిందనుకుంటున్నారు మీ? ఫస్ట్‌లీ ఇట్స్ వెరీ అన్‌ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి. ప్రేయర్స్ టు ద ఫ్యామిలీస్, కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీస్ హూ లాస్ట్ దేర్ డియర్ వన్స్. అండ్ ఈ నిన్న పర్టిక్యులర్ ఇన్సిడెంట్‌లో అండి బోయింగ్ 787 డ్రీమ్లైనర్‌లకి ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ చాలా అన్ని న్యూస్ ఛానల్స్‌లో మనం చూస్తున్నంత పర్టిక్యులర్ మోడల్ ఎయిర్‌క్రాఫ్ట్ దాని పర్ఫార్మెన్స్ కేపబిలిటీస్ అన్ని విజువల్స్ని బట్టి ఇప్పటిదాకా అందిన సమాచారాన్ని బట్టి టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే అది కూలిపోవడం జరిగిందండి, విచ్ ఇస్ ఎవిడెంట్. సో దానికి ప్రధానంగా 2 కారణాలండి. ఒకటి ఇంజిన్స్ ఫెయిల్యూర్ కానీ, లేదంటే ఎయిర్‌క్రాఫ్ట్ యొక్క ప్రైమరీ కంట్రోల్స్ విచ్ డిటర్మైన్ ద ఏరోడైనమిక్ కేపబిలిటీస్ ఆర్ ద లిఫ్ట్ ఆర్ ల్యాండింగ్ అయ్యేటప్పుడు డ్రాగ్ క్రియేట్ చేయడం కానీ, టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు లిఫ్ట్ క్రియేట్ చేయడం కానీ అయితే కాంపోనెంట్స్ ఉంటాయో అవి ఫెయిల్ అవుతాయి. ఈ రెండిట్లో ఏదో ఒక భాగం ఎప్పుడైతే పని చేయవో అప్పుడే మనకి ఎయిర్‌క్రాఫ్ట్ స్టాల్ అయ్యే సందర్భం అనేది రైజ్ అవుతుందండి. సో నిన్న జరిగిన సందర్భంలో వెన్ వి లుక్ ఎట్ ఇంజన్స్ అండి, ఇంజన్స్ డెఫినెట్‌గా గ్రౌండ్‌లో టేక్ ఆఫ్ అయ్యే ముందే వీళ్ళంతా కూడా అసర్టైన్ చేసుకుని గ్రౌండ్ క్రూ మొత్తం థరోగా ఇన్స్పెక్షన్ అంతా చేసి ఎయిర్‌క్రాఫ్ట్ పర్ఫార్మెన్స్ మీద సాటిస్ఫై అయిన తర్వాత యాజ్ పర్ ద ఇన్స్పెక్షన్ షెడ్యూల్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఎట్లా ఉంటది యాక్చువల్‌గా మామూలుగా చూస్తుంటే మనకు బస్ స్టాండ్ నుంచి ఒక డిపో నుంచి బస్సు తీసేటప్పుడే చాలా రకాల సేఫ్టీ మెజర్స్ చూసుకుంటారు. అలాంటిది ఒక ఫ్లైట్ అత్యంత ఖరీదమైన టికెట్స్ కొనుక్కొని అంత లాంగ్ జర్నీ ఉంటది. ఎట్లా ఉంటుంది? దాని ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయి? ఎటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారు? ఒక ఫ్లైట్ బయటకు వచ్చేటప్పుడు ఎలాంటి సేఫ్టీ మెజర్స్? జనరల్‌గా డిజైన్ స్టేజ్‌లోనే చాలా టెస్టింగ్ అవుతుందండి బిఫోర్ ద రిలీజ్ ఇట్ ఇంటు ద మార్కెట్ ఎనీ మ్యానుఫ్యాక్చరర్. రిలీజ్ చేసిన తర్వాత కూడా డిపెండింగ్ ఆన్ ద డిజైన్ అండ్ ద పర్ఫార్మెన్స్ కేపబిలిటీ ఆఫ్ ద ఎయిర్‌క్రాఫ్ట్ దానికి షెడ్యూల్స్ డిసైడ్ అయ్యి ఉంటాయండి. అంటే ఎవ్రీ కాంపోనెంట్ హ్యాస్ ఎ లైఫ్ ఐదర్ బై నెంబర్ ఆఫ్ అవర్స్ ఆర్ బై ద క్యాలెండర్ పీరియడ్. అది రిలీజ్ చేసిన తర్వాత దానికి 50 అవర్స్, 100 అవర్స్, 300 అవర్స్, 1000 అవర్స్, 2 ఇయర్లీ చెక్, 4 ఇయర్లీ చెక్, అట్లా ప్రతి ఎయిర్‌క్రాఫ్ట్‌కి దాని డిజైనర్ మ్యానుఫ్యాక్చరర్ ఒక లైఫ్ ఇస్తాడు. అది కాకుండా మన పర్టికులర్ కంట్రీకి వచ్చినప్పుడు డీజీసీఏ ఏదైతే ఉందో వాళ్ళు మళ్ళీ ఆ షెడ్యూల్స్ని బట్టి మ్యానుఫ్యాక్చరర్ ఇచ్చిన అడ్వైజ్ని బట్టి వీళ్ళు షెడ్యూల్స్ డిజైన్ చేస్తారండి. సో రెండింటిని ఒక మాస్టర్ కాపీ చేసి యాజ్ పర్ ఇండియన్ డీజీసీఏ స్టాండర్డ్స్ ప్రతి ఫ్లైటు, లెట్ ఇట్ బి ఎయిర్‌బస్, బోయింగ్ ఆర్ ఎనీ మేక్ ఫర్ దట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఇప్పుడు మనం చూసే ప్రైవేట్ జెట్స్ విమానాలన్నీ కూడా డీజీసీఏ కన్సర్న్లో పనిచేస్తే అండ్ డీజీసీ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం, సేఫ్టీ నామ్స్ ప్రకారం వాళ్ళ ఇన్స్పెక్షన్ షెడ్యూల్స్ ఉంటాయండి. సో ఇంజనీర్ అవన్నీ యాజ్ పర్ ద షెడ్యూల్ చెక్ చేసుకుని ప్రతి కాంపోనెంట్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి సాటిస్ఫై అయిన తర్వాత ప్రతి ఫ్లైట్కి ముందు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒక లైసెన్స్ ఇంజనీర్ ఆన్ ద టైప్ అండి, ఆన్ బోయింగ్ 787 ఆర్ 737 ఆర్ 747 ఆన్ ఎయిర్‌బస్ 320 వాట్ ఎవర్ యూ టాక్ అబౌట్. సో అది అంతా జరిగిన తర్వాత పైలట్ ఏదైతే ఉందో పైలట్ కూడా థరోగా దాన్ని మళ్ళీ గోరౌండ్ చెక్స్ చేసుకున్న తర్వాతనే పైలట్ యాక్సెప్టెన్స్ తీసుకుంటాడండి. రిలీజ్ సర్టిఫికేట్ని యాక్సెప్ట్ చేస్తాడు, ఇంజనీర్ ఇచ్చిన రిలీజ్ సర్టిఫికేట్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఫ్లైట్లోకి వెళ్ళిన తర్వాత పైలట్ తన ఫ్లైట్ చెక్స్ అన్ని చేసుకుంటాడు. ప్రీ ఫ్లైట్ చెక్స్ అన్ని చేసుకుని యాజ్ పర్ ద ఫ్లైట్ మాన్యువల్ అన్నీ ఓకే అని అసర్టైన్ చేసుకున్న తర్వాత పైలట్ ఫ్లైట్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇంజన్స్ ఎప్పుడైతే ఆన్ చేయడం జరుగుతుందో 2 ఇంజన్స్ని ఈ పర్టికులర్ కేసులో 2 ఇంజన్స్ని ఫుల్ థ్రాటిల్కి ఇచ్చి 2 ఇంజన్స్ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంది అని అసర్టైన్ చేసుకున్న తర్వాత మీకు ఎయిర్‌క్రాఫ్ట్ కాక్పిట్‌లో కంప్లీట్గా గేజెస్లో దాని పర్ఫార్మెన్స్ రీడింగ్స్ అన్నీ వస్తుంటాయండి. సో అక్కడ వాళ్ళు దీని యొక్క పవర్ కానీ, ఆయిల్ సర్క్యులేషన్ కానీ, ఫ్యూయల్ సర్క్యులేషన్ కానీ, రిక్వైర్డ్ టెంపరేచర్స్లో విదిన్ ద టెంపరేచర్స్లో ఎయిర్‌క్రాఫ్ట్ ఉందా లేదా, ఈ అన్ని పారామీటర్స్ చూసుకున్న తర్వాత వాళ్ళు ఏటీసీని అడిగి టాక్సీ అవుట్ అవుతారండి. టాక్సీ అవుట్ అయిన తర్వాత వెన్ దే ఆర్ వెరీ ష్యూర్ దట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇస్ పర్ఫార్మింగ్ వెల్, దే గెట్ ఎయిర్‌బోర్న్. సో నిన్న ఈ కేసులో ఇవన్నీ ప్రాసెస్ అంతా ఎన్ని అవర్స్ పట్టేది? అవసరం కాదన్నారు. ఇంజనీర్ విల్ టేక్ ద టైమ్ ఫర్ ఇన్స్పెక్షన్. పైలట్ స్టార్ట్ చేసిన తర్వాత పైలట్ త్వరగానే అయిపోతుంది, అంటే యాజ్ పర్ ద షెడ్యూల్ మెయింటెనెన్స్. సో గంటలు తరబడి వీ కెనాట్ కీప్ ద ఎయిర్‌క్రాఫ్ట్ ఆన్ గ్రౌండ్. సో చెక్స్ అన్ని కొంచెం ఫాస్ట్గానే అవుతాయండి, బట్ అలానే కాంప్రమైజ్ అవ్వరు. ఈ రన్వే నుంచి ఎప్పుడైతే టేక్ ఆఫ్ అయ్యే ముందు 2 ఇంజన్స్ పర్ఫార్మెన్స్ అసర్టైన్ అయి చేసుకుని ఈ మిగతా కంట్రోల్ భాగం అయితే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఏరోడైనమిక్ షేప్లో మీకు వింగ్స్ మీద ఫ్లాప్స్ అని వస్తాయండి. ఈ ఫ్లాప్స్ యొక్క యాంగిల్ డిసైడ్ చేస్తుందండి వెన్ యూఆర్ టేకింగ్ ఆఫ్, మీకు లిఫ్ట్ రావడానికి, వెన్ యూఆర్ ల్యాండింగ్ మీకు డ్రాగ్ క్రియేట్ చేయడానికి. అట్లాగే వెనకాల టైల్ భాగంలో ఉన్న స్టెబిలైజర్లో వచ్చే ఎలిరాన్స్ కానీ, ఎలివేటర్స్ కానీ, ఇవన్నీ కూడా మీకు లిఫ్ట్కి కానీ ల్యాండింగ్ అయ్యేటప్పుడు వచ్చే డ్రాగ్కి కానీ ప్రధానమైన కారణాలండి. సో ఎప్పుడైతే ఈ భాగాలు పనిచేయవో పైలట్ కాక్పిట్లో కంట్రోల్ చేస్తున్నాను వీటిని. ఇవి ఒకవేళ అనుకున్న స్థాయిలో ఇవి పర్ఫామ్ చేయకపోయినా సరే ఎయిర్‌క్రాఫ్ట్ స్టాల్ అయిపోతుంది. స్టాల్ అంటే ఇంకా దాని పర్ఫార్మెన్స్ అది ఎప్పుడైతే డ్రాప్ అవుతుందో ఇట్ బికమ్స్ లైక్ ఎ మెటల్ ఇన్ ద ఎయిర్ అండి. సో ఆ గ్రావిటీ ఎఫెక్ట్‌కి అంతే స్పీడ్తో, అంత బరువైన వస్తువు కాబట్టి ఆ స్పీడ్తో టేక్ ఆఫ్ అయిన వెంటనే పైలట్ కంట్రోల్ విమానం లేదు కాబట్టి మేడే డిక్లేర్ చేసి
తను డెఫినెట్గా అటెంప్ట్ చేసి ఉంటాడు, లిఫ్ట్ తీసుకోవడానికి ప్రయత్నించి ఉంటాడు, ఒక గౌరవం చేసి మళ్ళీ అదే రన్వే మీదకి రావడానికి. అన్ఫార్చునేట్లీ తను ఉన్న తక్కువ హైట్లో అంత రియాక్షన్ టైం తనకు సరిపోలేదు. అంటే పైలట్ ఇదంతా ట్రై చేసాడు అనుకోవచ్చా? ఎందుకంటే మేడే ఏంటి మేడే ప్రాసెస్ ఏంటి? మేడే ఇస్ అ డిస్ట్రెస్ కాల్ అండి. అంటే వెన్ యూ ఆర్ ఇన్ అన్ ఎమర్జెన్సీ, దట్ ఇస్ ద కాల్ దట్ యూ గివ్ టు ఏటీసీ దట్ యూ నీడ్ హెల్ప్. అండ్ ఆ కాల్ ఇచ్చిన తర్వాత జనరల్గా ఒకవేళ ఎయిర్క్రాఫ్ట్ ఒక నిర్దిష్టమైన హైట్లో ఉండి ఉంటే, ఒకవేళ కనుక ఆల్రెడీ టేక్ ఆఫ్ అయ్యి ఒక 10,000 అడుగులు 20,000 అడుగులు ఇంటర్నేషనల్ ఫ్లైట్ 30,000-40,000 ఫీట్లు ఎప్పుడైతే ఉంటుందో, ఆ హైట్లో ఉండుంటే మేబీ పైలట్కి కొంచెం టైం దొరుకుండేది టు డూ ఎనీ కరెక్టివ్ మెజర్స్. ఈ పర్టికులర్ కేసులో ఏంటంటే టేక్ ఆఫ్ అయిన వెంటనే జరిగింది కాబట్టి కొన్ని సెకండ్ల వ్యవధిలో పైలట్ రియాక్ట్ అయ్యి ఫ్లైట్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటే అటెంప్ట్ చేయాలన్నా సరే అంత వ్యవధి లేకుండా పోయింది. గ్రావిటీ ఎఫెక్ట్కి వెంటనే ఫ్లైట్ కంట్రోల్స్ లూజ్ అయ్యి మన చూస్తున్న హాస్టల్ బిల్డింగ్ మీద కొలాప్స్ అయిందండి. కొలాప్స్ అయినప్పుడు అంత ఇంధనం ఆల్రెడీ మొత్తం అహ్మదాబాద్ నుంచి లండన్ వరకు ఫ్లైట్లో సుమారుగా దాని కెపాసిటీ 1,00,000 చిల్లర లీటర్స్ అండ్ కెపాసిటీ ఆఫ్ ఎయిర్ బస్ బోయింగ్ డ్రీమ్లైనర్ది. సో అంత ఫ్యూల్తో, అంత వెయిట్ ఆఫ్ ప్యాసింజర్స్, అంత వెయిట్ ఆఫ్ బ్యాగేజ్, అంత వెయిట్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ ఎప్పుడైతే అదొక ఆబ్జెక్ట్ని హిట్ అయ్యి కింద పడినప్పుడు ఆబ్జెక్ట్ని హిట్ అయిందో, ఆ ఇంపాక్ట్ వచ్చిన ఫైర్లో మనం ఇన్ని క్యాజువాలిటీస్ చూడటం అనేది జరిగింది. అంటే చాలా రకాలుగా ట్రోల్స్ జరుగుతున్నాయి. లగేజ్ ఎక్కువ తీసుకోపోవడం వల్ల జరిగింది. లేకపోతే ఎంత అసలు బోయింగ్ దాని కెపాసిటీ ఎంత? లేదండి. అంటే ఎయిర్క్రాఫ్ట్ డిజైన్ కెపాసిటీని బట్టి దాని లోడ్ అండ్ ట్రిమ్ ప్రిపరేషన్ ఉంటుందండి. అంటే ఆ ఎయిర్క్రాఫ్ట్ ఎంత ఫ్యూయల్ తీసుకోవచ్చు, ఎంత ప్యాసింజర్స్ తీసుకోవచ్చు, ఎంత బ్యాగేజ్ తీసుకోవచ్చు అనేది ప్రీ డిటర్మైన్డ్గా దాని డిజైన్లోనే అది పొందుపరిచి ఉంటుంది. సో ఎయిర్క్రాఫ్ట్ ఓవర్లోడ్ చేయలేమండి. ఎవ్రీ ఎయిర్క్రాఫ్ట్, ఎవ్రీ మెషిన్ హ్యాస్ మాక్సిమం రెస్ట్రిక్టెడ్ టేక్ ఆఫ్ వెయిట్. సో దాన్ని మించి వే చేయరండి. సో మీరు బ్యాగేజ్ ఉన్న తీయటమో, లేకపోతే అంత సరిపడా ఇంధనం తీసుకోవటమో, అంతమంది ప్యాసింజర్స్కి హోల్డ్ చేయటమో చేసి ఆ ప్రికాషన్స్ అన్ని తీసుకుని ఇట్స్ వెరీ సిలీ డిబేట్ దట్ ఎయిర్క్రాఫ్ట్ ఓవర్లోడ్ అయింది, అందుకని టేక్ ఆఫ్ కాలేకపోయారు అనేది ఇట్స్ సిలీ. చాలా మంది అంటే ట్రోల్స్ జరుగుతున్నాయి ఇటు బ్యాగేజ్ గురించి కానీ, లేకపోతే అంతకుముందే ఈ విమానంకి సంబంధించి మెయింటెనెన్స్ సరిగా లేదు. ఏదైతే ఎయిర్ ఇండియా అని టాటా గ్రూప్ తీసుకున్నప్పటి నుంచి మెయింటెనెన్స్ సరిగా లేదని కూడా, టాటా అంత పెద్ద సంస్థ మెయింటెనెన్స్ సంబంధించి ఏం చెప్తారు? లేదండి, మెయింటెనెన్స్ ఇప్పుడు టాటా గ్రూప్ కానివ్వండి, ఇండిగో కానివ్వండి, స్పైస్ జెట్ కానివ్వండి, మన దేశంలో ప్రిడామినెంట్గా ఉన్న మేజర్ ఎయిర్లైన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రతి ఎయిర్లైన్ కూడా కాంప్రమైజ్ అవ్వడానికి ఆస్కారం లేదండి. మీకు డీజీసీఏ ఇన్స్పెక్షన్స్, స్పాట్ ఇన్స్పెక్షన్స్, సడన్ ఆడిట్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు కంప్లీట్ డేటాను పెట్టాలి. సో లైసెన్స్ ఇచ్చే ముందు ఒక ఇంజనీర్కి కానీ, ఒక పైలట్కి కానీ ఆ థరోగా జరిగే ఆ టెస్ట్ కానీ ఎక్కడ కూడా డీవియేషన్స్ ఉండవండి. అండ్ ఎయిర్ ఇండియా కానీ, టాటా కానీ డెఫినెట్గా ఇట్లాంటి వాటిలో కాంప్రమైజ్ అవుతుంది, పర్టికులర్లీ విత్ ద సేఫ్టీ. ఆర్ టాటా గ్రూప్ ఈజ్ నోన్ ఫర్ దేర్ ఎథిక్స్ అదర్వైజ్ ఆల్సో. సో ఐ పర్సనలీ రూల్ అవుట్ అండి. బట్ హ్యూమన్ ఫ్యాక్టర్ ఎర్రర్ని రూల్ అవుట్ చేయలేము. విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద పైలట్స్ హూమ్ వీ హావ్ లాస్ట్ ఇన్ ద ట్రాజిక్ క్రాష్. వాళ్ళు ఏమన్నా ఆ టైంలో వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉండింది ఈ మేడే డిక్లేర్ చేసిన తర్వాత, ఒకవేళ ఇంజిన్స్లో కానీ ఎయిర్క్రాఫ్ట్ కంట్రోల్స్లో కానీ ఏమన్నా సాంకేతిక లోపం తలెత్తినప్పుడు వాళ్ళు ఎంత క్విక్గా రియాక్ట్ అయ్యారు, అవ్వలేకపోయారు అనేది మనకి సివిఆర్ ఎఫ్డిఆర్ డీకోడింగ్ అయిన తర్వాత మనకి ప్రాబ్లీ విల్ బి ఏబుల్ టు ఇవాల్యుయేట్. ఎంతమంది ఉంటారు ఒక బోయింగ్ సంబంధించి? ఎంతమంది స్టాఫ్ ఉంటారు అటు పైలట్ కానీ, లేకపోతే ఇట్లా ఎయిర్ హోస్టెస్ కానీ? డిపెండ్స్ ఆన్ ద సీటింగ్ అండి. నిన్న మనం వచ్చిన డేటా ప్రకారం చూస్తే 12 మంది సిబ్బంది ఉన్నారని మనం చూసాము. 2 పైలట్స్ కాక్పిట్లో ఉన్నారు. జనరల్గా ఇంకా పెద్ద లాంగ్ రూట్ అయినప్పుడు ఏమవుతుందంటే డెస్టినేషన్లో సెకండ్ సెట్ ఆఫ్ క్రూ ఉంటారు వెనక ఎయిర్ కార్డ్ తీసుకురావడానికి. ఆర్ కొన్ని సందర్భాలలో ప్యాసింజర్ లాగానే అడిషనల్ సెట్ ఆఫ్ క్రూ కూడా ఫ్లై చేసి మళ్ళీ ఎక్కడైతే రీఫిల్లింగ్ ఎక్కడైతే ల్యాండ్ అవుతారో వాళ్ళు మళ్ళీ ఎక్కడ టేక్ ఓవర్ చేసుకుంటాం. ఇట్లాంటి సందర్భాలు ఉంటే డిపెండింగ్ ఆన్ ద ఎండ్యూరెన్స్ ఆఫ్ ద ఫ్లైట్. ఎందుకంటే ఫ్యూయల్ ఎక్కువ నింపుకోవడం కూడా ఒక ప్రధాన కారణం అని చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కువ మోతాదులో ఫ్యూయల్ ఉండడం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగిందని కూడా అంటున్నారు. లేదండి, ఫ్యూయల్ అనేది ఏమైతే ఉందో మీకు డెస్టినేషన్ వరకు రీచ్ అవ్వడానికి సరిపడా ఫ్యూయల్ ప్లస్ మీరు ఆల్టర్నేట్ ఏమైనా డీవియేషన్ అయ్యి వెదర్ వల్ల కానీ, లేదా పర్టికులర్ ఎయిర్పోర్ట్లో ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీ వచ్చి ల్యాండ్ అవ్వలేని పరిస్థితి తలెత్తినప్పుడు కానీ, క్లోజెస్ట్ ఎయిర్పోర్ట్కి మీరు డీవియేట్ అవ్వడానికి ఎంత ఫ్యూయల్ కావాలో అంత ఫ్యూయల్ని ఖచ్చితంగా ఎయిర్క్రాఫ్ట్లో మీరు ఆ సెక్టర్కి ఫిల్ చేయాల్సిందే అండి. సో దాంట్లో ఓవర్గా ఎక్స్ట్రాగా వేసుకునే అంత ఎక్స్ట్రా ఫ్యూయల్ తీసుకునే అంత సందర్భాలు ఉండవండి. అంటే పక్షులు ఒకటి కారణం అని కూడా నేను కొన్ని వార్తలు వచ్చాయి. నిజంగా అట్లా ఉంటుందా? బర్డ్స్ చేయబట్టి అంత పెద్ద ప్లేన్ని ఇట్లా క్రాష్ కావడానికి అవకాశం ఉంటుందా? స్మాల్ టైనీ బర్డ్ క్యాన్ యాక్చువల్లీ కంప్లీట్లీ ఎఫెక్ట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఎయిర్క్రాఫ్ట్ అండి. అంటే మీకు బట్ ఈ సందర్భంలో 2 ఇంజన్స్లో సైమల్టేనియస్గా పక్షులు వెళ్ళి 2 ఇంజన్స్ కూడా స్టాల్ అయ్యటం అనేది చాలా అరుదు. వీ కెనాట్ రూల్ అవుట్, బట్ దాన్ని చాలా చాలా అరుదు. ఐ పర్సనలీ డోంట్ యాక్సెప్ట్ దట్ థియరీ దట్ 2 ఇంజన్స్లో బర్డ్స్ వెళ్ళి 2 స్టాల్ అయినాయి అని. ఒక్క పక్షి వెళ్ళినా ఇట్లా జరుగుద్దా? పక్షి వెళ్ళి హిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అండి, మీరు ఇంజన్స్ ఎప్పుడన్నా మీరు గమనించుంటే కనుక ప్యాసింజర్ కింద
ఇంజన్ ఫ్రంట్ భాగంలో కంప్రెసర్ బ్లేడ్స్ ఉంటాయండి. అవును. ఆ బ్లేడ్ అవుతుందో అది ర్యామ్ ఎయిర్ని బయట ఉన్న ఎయిర్ని సక్ చేసి కంబషన్ ఛాంబర్‌లోకి పంపించి ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ బ్లేడ్ యొక్క యాంగిల్ డిజైన్ అట్ యాంగిల్ అండి. ఈ పక్షి ఎప్పుడైతే హిట్ చేస్తుందో ఆ బ్లేడ్‌ని డ్యామేజ్ చేస్తుంది. బ్లేడ్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో ఆ ఎయిర్ సక్షన్ ఇంటేక్ అయ్యే కేపబిలిటీ ఆఫ్ ద ఇంజిన్ డ్రాప్ అయిపోతుంది. ప్లస్ దీని డెబ్రీస్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది. ఆ ఫిల్టర్స్‌లోకి అవును. అందులోకి చనిపోయిన బర్డ్‌ది. సో ఆ ఇంజిన్‌ని పర్ఫార్మెన్స్‌ని అది కంప్లీట్‌గా చాలా సాబటైజ్ చేస్తుంది. అక్కడ నిజంగా జరిగిన గతంలో ఇటువంటి పక్షులు చేపట్టి చాలా సందర్భాలండి. మరి బట్ దేనికి అట్లాంటప్పుడు ఆల్టర్‌నేట్ ఏమవుతుంది, ఏముండదా మరి పక్షులు సహజంగా అవి కూడా బయట పక్షుల్ని ప్రతి ఎయిర్‌పోర్ట్‌లో కూడా ఎయిర్‌క్రాఫ్ట్‌లో రన్‌వే బర్డ్ చేజర్స్ ఉంటారండి. ఆ పక్షుల దగ్గర రానీయకుండా. హ్మ్. అది కాకుండా ఉన్న పక్షుల్ని మనము ఈ ఫైర్ క్రాకర్స్ అట్లాంటివన్నీ పెట్టి వి ట్రై టు చేజ్ దోస్ బర్డ్స్. హ్మ్. ఆ ఎయిర్‌పోర్ట్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మనం డెబ్రీస్ ఏం లేకుండా లేకపోతే నీట్‌గా ఉంటుంది. మీట్ షాప్స్ లేదా ఇట్లాంటివి ఏమన్నా అట్లాంటివి ఏం లేకుండా ప్రతి ఎయిర్‌పోర్ట్‌లో ప్రయత్నం అయితే ఉంటుందండి బర్డ్ యాక్టివిటీని మాక్సిమం పాసిబుల్‌గా రెడ్యూస్ చేయడానికి. బట్ దెన్ బర్డ్స్ ఇట్స్ నేచర్. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చాలా ఎయిర్‌పోర్ట్స్‌లో మనం చూస్తుంటాం. స్లమ్స్ ఉంటాయి. మీరు ఎంత ఎడ్యుకేట్ చేసినా సరే జనం అంత నీట్‌గా పెట్టుకోరు. సో, బర్డ్ యాక్టివిటీ ఆటోమేటిక్‌గా అట్రాక్ట్ అవుతూ ఉంటది. ప్రయత్నం ఎంత చేసినా గానీ బర్డ్ ఒకసారి ఎళ్లి హిట్ చేసిన తర్వాత ఇంకా there's hardly any scope for the pilot to take any corrective measures. ఇప్పటికే ఆల్రెడీ సీడీసీ స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్ బాక్స్ దొరుకుద్దా? ఎట్లా ఉంటుంది? ఆ బ్లాక్ బాక్స్ సంబంధించి ఓన్లీ పైలట్ వీళ్ళకి సంబంధించి వాయిసే వినిపిస్తదా? లేకపోతే ప్యాసింజర్స్ వాయిస్ అంతా కూడా రికార్డ్ అందులో అవుతుందా? అందులో పైలట్స్ ఇద్దరి మధ్య జరిగిన కమ్యూనికేషన్, పైలట్స్ క్రూతో చేసిన కాక్‌పిట్‌లో చేసిన సంభాషణ గాని, పైలట్స్ ప్యాసింజర్స్‌తో చేసిన సంభాషణ గాని, పైలట్స్ ఏటీసీతో చేసిన సంభాషణ కంప్లీట్‌గా అన్నీ రికార్డ్ అయ్యి ఉంటాయండి. సీవీఆర్ ఎఫ్‌డీఆర్‌లో కంప్లీట్ నిక్షిప్తమై ఉంటుంది. సో, ఆళ్ళు మేడే డిక్లేర్ చేసిన తర్వాత క్రూ ఇద్దరి మధ్యలో జరిగిన సంభాషణ రికార్డ్ అయ్యి ఉంటుంది. అంటే ఎమర్జెన్సీ దేనికి తలెత్తింది, వాళ్ళు దాన్ని రెక్టిఫై చేయడానికి వాళ్ళు ఏం ఎఫర్ట్స్ పెట్టుంటారనేది అందులో డెఫినిట్‌గా రికార్డ్ అయ్యి ఉంటుంది. సో, అన్‌లెస్ వెన్ వి డీకోడ్ ప్రాబబ్లీ విల్ హావ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ వాట్ కుడ్ బి ద ప్రాబబుల్ రీజన్స్ ఆఫ్ ద క్రాష్. అంటే దాదాపు అందరూ మొత్తం మాంసపు ముద్దల్లాగా అయిపోయారు. దాదాపు 250 మంది పైగా చనిపోయారు. యాహ్! వాట్ అబౌట్ బ్లాక్ బాక్స్ ఎట్లా ఉంటుందది? దాని సేఫ్టీ ఎట్లా ఉంటుంది? దానికి సంబంధించి ఏం Black చెప్తారు? box design itself, the location of the black box in the tail itself is in a very safest place, which generally is designed to take all these impacts అండి. హ్మ్. అండ్ ద మెటీరియల్ ఏదైతే దేనితో తయారవుతుందో ఇట్ ఈస్ 100% ఫైర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ మెటీరియల్‌తో అంటే తయారవుతుంది. ఇంత మంటలలో కూడా అది దట్ ఈస్ ద వెరీ పర్పస్ ఆఫ్ ద బ్లాక్ బాక్స్. సో, ఇట్ ఈస్ డిజైన్డ్ ఇన్ దట్ వే అండి. హ్మ్. ఎంత ఎంత మంటలో వెళ్ళినా సరే దాంట్లో ఉన్న అది అది చెక్కు చెదరదు. దాంట్లో ఉన్న డేటా సేఫ్‌గా ఉంటుంది. అంటే నిజంగా పైలట్లు అనుకుంటే ఏదన్నా చేయలేని అవకాశం ఉందేనా? అట్లా అవకాశం ఉందా? లేకపోతే ఇట్లా పైలట్ చేయి దాటిపోయిందా? ఎట్లా అనుకుంటున్నారు మీరు? నిన్న పర్టిక్యులర్ మీరు కేస్‌లో గతంలో చేశారు. మీ అనుభవం తప్పు. నిన్న పర్టిక్యులర్ కేస్‌లో ఏమైతేనంటే పైలట్ డెఫినిట్‌గా కంట్రోల్స్ కోల్పోయారండి ఎయిర్‌క్రాఫ్ట్‌లో. అంటే పైలట్ కంట్రోల్ కోల్పోవడానికి రీజన్ చెప్తున్నాను. ఈ రెండిట్లో ఐదర్ ఇంజిన్ ఆర్ ద ప్రైమరీ కంట్రోల్స్ ఫెయిల్ అవ్వటం వల్ల. ఈ రెండిట్లో హ్మ్. ఏదో ఒకటి జరుగుంటుంది. హ్మ్. సో, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగినా సరే పైలట్ చూస్తుంటాడు. తన కళ్ళ ముందు కంట్రోల్ లూజ్ అయిపోతుంటాడు. తన రియాక్ట్ అయ్యి దాన్ని ఏమన్నా కంట్రోల్‌కి తెచ్చుకునేంత టైం కూడా పైలట్‌కి ఉండదు. అంటే సహజంగా ఈ ఘటనలో లేదా? లేకపోతే గతంలో జరిగిన ఈ సంఘటన ఘటనలో లేదండి. బట్ మిగతా చాలా సందర్భాలలో ఏంటంటే మీకు ఒక్కొక్కసారి మనం రీసెంట్‌గా కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ చూసాము. హ్మ్. కేరళలో అవును. అండర్ క్యారేజ్ రిట్రాక్ట్ కాలేదు. తనకు హ్మ్. టైం ఉండిందప్పుడు. హీ హాడ్ టైమ్ టు బర్న్ ద ఫ్యూయల్. కొంచెం గో రౌండ్ చేసి కొంచెం ఫ్యూయల్‌ని జెట్టిసన్ చేసి బయటకు కొంచెం ఇచ్చి బయట కొంచెం వెదజల్లి అన్నీ చేసి ఎయిర్‌క్రాఫ్ట్ బాగా లైట్ చేసుకొని ల్యాండ్ అవ్వడానికి ట్రై చేశాడు. సో, మీకు అండర్ క్యారేజ్ ఆ పర్టిక్యులర్ సందర్భంలో రిట్రాక్ట్ అవ్వలేదు. అండర్ క్యారేజ్ వాస్ వర్కింగ్ అండి. కొన్ని కొన్ని సందర్భాల్లో ల్యాండింగ్ గేర్ ఓపెన్ కావు. ఓపెన్ కానప్పుడు ఏంటంటే ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్యూజ్‌లాజ్ బెల్లీ అండి. అంటే కిందున్న భాగంలో టైర్స్ లేకుండా, వీల్స్ లేకుండా అప్పుడు ఎయిర్‌క్రాఫ్ట్ రన్‌వే మీద కంప్లీట్‌గా ఫోమ్ ఏసి, ఫైర్ టెండర్స్ అన్నీ పెట్టి, ఆ బెల్లీ మీద ల్యాండ్ అయ్యి కూడా కొన్ని సందర్భాలలో సేఫ్‌గా కొంచెం మంటల్ని అరెస్ట్ చేసి, మెజర్‌మెంట్స్ ప్యాసింజర్స్‌ని సేవ్ తీసుకొని. చేసిన సందర్భాలు వరల్డ్ వైడ్‌గా చాలా ఉన్నాయండి. ఎందుకు ఎమర్జెన్సీ డోర్స్ ఉంటాయి? లేకపోతే ఆక్సిజన్ మాస్క్‌లు అదంతా ఎందుకు ఆ లేదండి. ప్రాసెస్ మీరు ప్రెషర్ లూజ్ అయినప్పుడు, ఆక్సిజన్ ప్రెషర్స్ అన్ని లూజ్ అయినప్పుడు మాస్ కమింగ్ టు మేజర్ ప్లే. అండ్ ఎమర్జెన్సీ డోర్స్ ఇందాక మనం అనుకున్నట్టుగా సపోజ్ ఏమన్నా వాటర్ బాడీలో పడినా, ఏమన్నా ఒక ఎయిర్‌పోర్ట్‌లో మీరు ఇట్లాంటి బెల్లీ ల్యాండింగ్ ఇందాక నేనంటే అట్లాంటిది జరిగినా, లేకపోతే ఏమన్నా ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగినా, వెంటనే ప్యాసింజర్స్‌ని ఆ ఫ్రంట్‌లో జనరల్‌గా మనం బోర్డ్ అయ్యే డోర్సే కాకుండా, ఎందుకంటే ఆ 2 డోర్స్‌ని యూజ్ చేస్తే చాలా స్లోగా ఎవాక్యుయేట్ అవుతాం. ఈ ఎమర్జెన్సీ డోర్స్ కూడా ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో చాలా ఫాస్ట్‌గా ప్యాసింజర్స్‌ని ఎవాక్యుయేట్ చేయొచ్చు. ఇంతమంది చనిపోతే మాత్రం ఏ11 అదైతే సీట్ నంబర్ 11లో ఉన్న అతను ఒక్కడు బతికాడు. అది ఎట్లా సాధ్యమైంది అనుకుంటున్నారు? జస్ట్ అది అదృష్టమా? లేకపోతే ఎట్లా బయటకొచ్చాడు? అతను కూడా నిజంగా షాక్‌లోనే ఉన్నాడు. నిన్నొక వెర్షన్ చెప్పాడు. ఈరోజు ఒక వెర్షన్ చెప్తున్నాడు. అసలు ఎట్లా బతికొచ్చాడు అంటే నా అనుకుంటున్నారు? పర్టిక్యులర్ టేక్ ఏంటంటే అండి, నిన్న జరిగిన ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్‌లో అంత పెద్ద ఇంపాక్ట్ ఎప్పుడైతే ఎయిర్‌క్రాఫ్ట్ ఆ బిల్డింగ్ మీద పడిందో, ఆ భవనం మీద,
ఆ ఇంటెన్సిటీకి ఎయిర్‌క్రాఫ్ట్ మొత్తం జనరల్‌గా మనం కార్ యాక్సిడెంట్స్‌లో కూడా చూస్తుంటామండి. కారు ఢీ కొన్నప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్‌ని డోర్స్ ఆటోమేటిక్‌గా ఓపెన్ అయ్యి దానిలో ఉన్న ప్యాసింజర్స్ బయట పడిపోతాం. దాంట్లో ఉన్న సామాన్లు చెల్లాచెదురుగా పడిపోవడం అనేది జరుగుతుంటది. సో, నిన్న ఈ ప్యాసింజర్ ఒక్కడే కుడ్ బి ది లక్కీ వన్. ఆ ఇంపాక్ట్‌కి ఫ్యూజ్‌లాజ్‌లోంచి తను కూర్చున్న క్యాబిన్ కంపార్ట్మెంట్‌లోంచి బయట పడే బయట పడేయబడి ఉంటాడు. ఓకే. ప్రెషర్‌కి, ఇంపాక్ట్‌కి. బయట పడినప్పుడు అదృష్టవశాత్తు తన దగ్గరలో ఏదో కొంచెం సేఫ్ ప్లేస్‌లో పడుంటాడు. నాట్ ఫ్రమ్ ఎ వెరీ టాప్ ప్లేస్. మంటలకు కూడా కొంచెం దూరంగా పడుండొచ్చు. మిగతా ప్యాసింజర్స్ అందరూ ఏంటంటే ఆ మంటలో చిక్కుకుపోయారు. సో, అట్లా సర్వైవ్ అయ్యుండొచ్చు కానీ తిను చాలా ప్లాన్డ్‌గా ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసుకొని అంత ఇంపాక్ట్‌లో కూడా బయటికి నడుచుకుంటూ అంటే వచ్చాడు. టైం కూడా థియరీ లేదు. ఆ థియరీ అయి ఉండకపోవచ్చండి. ఓకే. ఫైనల్‌గా ఏం జెప్తారు? ఇటువంటి మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఎయిర్ ఇండియా గాని లేకపోతే పౌర విమానయాన శాఖ అయినా? See, every incident or every accident like this, unfortunate accidents like this are a learning అండి, కేస్ స్టడీ అండి. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధన సంస్థలు, యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ సంస్థలన్నీ వచ్చి ఇట్లాంటివి గతంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ నుంచి మనం నేర్చుకుని మళ్ళీ మనం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, సేఫ్టీ ప్రికాషన్స్ కొంచెం అడిషనల్గా తీసుకుంటాం. అట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం. ఇట్లాంటివి జరిగిన తర్వాత ఇప్పుడు దీని దర్యాప్తులో మనకి ఏదైతే రీజన్స్ బయటకు వస్తాయో దాన్ని బట్టి కూడా మనం నేర్చుకుని లెర్నింగ్ అండి. సో, నేర్చుకుని ఇట్లాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా నెసెసరీ ప్రికాషన్స్ తీసుకుని ఫ్యూచర్‌లో ఇట్లాంటివి రిపీట్ అవ్వకుండా యాక్సిడెంట్ అంతా థరోగా జరిగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అప్పుడు ప్రాబ్లీ విల్ ఇన్కార్పొరేట్ సమ్ న్యూ ప్రొసీజర్స్ ఇంటూ ద ఫ్లైట్ సేఫ్టీ స్టాండర్డ్స్. అంటే ఫస్ట్ ఫ్లైట్ క్రాష్ అయిన తర్వాత చాలా వరకు ఏదో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. టెర్రరిస్టుల పని అని జెప్పేసి గూడా చాలా వరకు వార్తలొచ్చాయి. బట్ పోను తెలుస్తుంటే ఇది ఒక టెక్నికల్ ప్రాబ్లమ్ అని జెప్పి. టెక్నికల్ ప్రాబ్లమ్ అవ్వడానికి రీజన్స్ ఎక్కువనండి. టెర్రరిస్ట్ అటాక్ జరుగుంటే మీరు గమనించుంటారు. ఎయిర్‌క్రాఫ్ట్ ల్యాండ్ అవ్వక ముందు ఫైర్ ఏమి అవ్వలేదండి. హ్మ్. ల్యాండ్ అయ్యి క్రాష్ అయిన తర్వాత ఇంపాక్ట్ వల్ల ఫైర్ అయింది తప్ప ముందే ఏదో ఒక బాంబ్ ఎక్స్‌ప్లోడ్ అవ్వటం ఎయిర్‌లో ఉన్నప్పుడు అట్లాంటి సందర్భం విజువల్స్‌లో మనకు క్లియర్‌గా అంటే ఈ ఉంది. మధ్యలో పాకిస్తాన్ వార్ నడుస్తుంది గాబట్టి అట్లా గూడా కొన్ని వార్తలొచ్చాయి. బట్ నెవర్‌దెలెస్ అండి మన ఇండియన్ ఎయిర్‌పోర్ట్స్‌లో మనం ఫాలో అయ్యే సేఫ్టీ స్టాండర్డ్స్ గానీ, సెక్యూరిటీ స్టాండర్డ్స్ గానీ చాలా హై. సో, ఎయిర్‌పోర్ట్స్‌లో ఇట్లాంటి ఎక్స్‌ప్లోజివ్స్‌ని క్యారీ చేసి లోపల దాకెళ్ళి ఎయిర్‌క్రాఫ్ట్‌లో ప్లేస్ చేయడం అనేది ఆల్‌మోస్ట్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్ అండి మనకున్న సేఫ్టీ స్టాండర్డ్స్. ఇంకోటి పైలట్ ఎక్స్‌పీరియన్స్ గురించి కూడా చాలా వార్తలొస్తున్నాయి. పైలట్ చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్. బట్ హ్యాండిల్ చేయలేకపోయాడు ఇంతమంది ప్రాణాలని అని జెప్పేసి గూడా. అంటే ఎక్స్‌పీరియన్స్ డెఫినిట్‌గా దే అండర్‌గో లాట్ ఆఫ్ ట్రైనింగ్స్ అండి. రికరింగ్ ట్రైనింగ్స్ ఉంటాయి. మ్యానుఫ్యాక్చరర్ ప్రిస్క్రైబ్ చేసిన ట్రైనింగ్స్, డీజీసీఏ ప్రిస్క్రైబ్ చేసిన ట్రైనింగ్స్, ఎయిర్ సేఫ్టీ ప్రిస్క్రైబ్ చేసిన ట్రైనింగ్స్ అండ్ అవి కాకుండా చెక్ పైలట్స్ ఉంటారండి. వాళ్ళు కూడా వచ్చి పైలట్స్ యొక్క ఎబిలిటీస్‌ని, పర్ఫార్మెన్స్‌ని మధ్య మధ్యలో వచ్చి పీరియాడిక్‌గా చెక్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఎబిలిటీస్‌ని చెక్ చేస్తూ ఉంటారు. సో, విత్ డ్యూ రెస్పెక్ట్స్ అండి డెఫినిట్‌గా ఇద్దరు పైలట్స్ కూడా చాలా సమర్థవంతమైన వాళ్ళు. మనం చూసాం వాళ్ళకి ఎన్నో గంటల ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ నో టెక్నికల్‌గా ఏమన్నా ఒక కంట్రోల్ ఫెయిల్యూర్ అయినప్పుడు వాళ్ళు చేయగలిగేది ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా గానీ నిమిత్త మాత్రులండి. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ డ్రైవ్ చేస్తుంటాము. సడెన్‌లీ యూ సీ యువర్ బ్రేక్స్ హావ్ ఫెయిల్డ్. మీరెంత సీనియర్ డ్రైవర్ అయినా మీ కళ్ళ ముందు బ్రేక్స్ ఫెయిల్ అయినాయి. కార్ మీ కంట్రోల్‌లో లేదు. దేర్ ఈస్ హార్డ్లీ ఎనీథింగ్ దట్ యూ కెన్ డూ. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీకు ఒక 20 సంవత్సరాల నుంచి కార్ నడిపే అనుభవం ఉండొచ్చు. 30 సంవత్సరాల నుంచి కార్ నడిపే అనుభవం ఉండొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో, సేమ్ ఈజ్ విత్ ద పైలట్స్. ఇంకొకటి ఏటీసీకి పైలట్‌కి సంబంధించి కమ్యూనికేషన్ గూడా తెగిపోయింది అని జెప్పేసి. ఏదైతే ఎయిర్‌పోర్ట్ నుంచి జస్ట్ దగ్గరలోనే ఇంత సంబంధాలు గూడా తెగిపోయినాయని జెప్పేసి కూడా సంబంధాలు వార్తలొస్తున్నాయి. తెగిపోతే మీడియా డిక్లేర్ చేయలేడు కదండీ. హి వాస్ ఆన్ ఆర్టీ కమ్యూనికేషన్. ఓకే. Pilot was on radio communication with ATC. ఓకే. He's declared that there is a problem in the aircraft. He's informed them that there's an emergency. దాని తర్వాత తన ప్రయత్నం ఒకసారి ఎయిర్‌పోర్ట్‌కి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత తన ప్రయత్నం అంతా కూడా సేఫ్‌గానే ఎయిర్‌క్రాఫ్ట్‌ని మళ్ళీ వెనక్కి ల్యాండ్ అవ్వడానికి ఆ ప్రయత్నంలో ఉన్నాడు. అంటే ఎనక్కి తీసుకొచ్చే ప్రయత్నంలోనే జరిగింది. సో, టేక్ ఆఫ్ అయిన వెంటనే జరిగింది. కొంచెం లిఫ్ట్ దొరికినా సరే మళ్ళీ దాన్ని ఒక గౌరవం చేసుకొని మళ్ళీ రన్‌వే మీద రావడానికి ప్రయత్నం చేసిండేవాడండి. బట్ అసలు టేక్ ఆఫే కాలేకపోయాడు కదా! ఆ పైలట్స్ బాగా ట్రై చేశారు. బట్ వాళ్ళకు చాత కాలేదు. ఎందుకంటే అటువంటి సిట్యుయేషన్‌లో ఎవ్వరు ఎంత ఎక్స్‌పీరియన్స్ పైలట్ ఉన్నా తన చేతిలో ఉండదు. సిట్యుయేషన్ అంతా ఔట్ ఆఫ్ కంట్రోల్‌లో ఉంది కాబట్టి ఇలాంటి సంఘటన జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఖచ్చితంగా ఇంకా సేఫ్టీ ప్రికాషన్స్ కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎక్కువ తీసుకోవాలి. ఖచ్చితంగా ఏదైతే చనిపోవడం అంతమంది చనిపోవడం కూడా చాలా బాధాకరం. ఖచ్చితంగా సేఫ్టీ ప్రికాషన్స్ ఇంకా మనం పెంపొందించుకోవాలి. అంతర్జాతీయ స్థాయిలో మనం గూడా అలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఇంకా పెంచుకొని ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలని జెప్పేసి ఖచ్చితంగా ఏదైతే ఆ బ్లాక్ బాక్స్‌లో పైలట్‌కి సంబంధించి ఏదైతే మీడియా డిక్లేర్ చేశారో ఆ బ్లాక్ బాక్స్‌లో మొత్తం ఉంటుంది. సో, ఆ బ్లాక్ బాక్స్ బయటికొచ్చిన తర్వాత మొత్తం ఎగ్జాక్ట్ సీనరీ అనేది అటు పైలట్, అటు ఏటీసీకి జరిగిన ఆడియో ఫైల్స్ గూడా మొత్తం బయటికొస్తాయి. సో, అప్పుడొక కంక్లూజన్‌కైతే రావచ్చు. ఇప్పటికైతే
టెక్నికల్ ప్రాబ్లం వల్లనే ఇది సంఘటన జరిగిందని చెప్పేసి భరత్ రెడ్డి సార్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్, పల్లవి టీవీ, హైదరాబాద్.